ఆ తామర పువ్వుని చూడండి, లోటస్ని చూడండి, అది ఎక్కడ పెరుగుతుందమ్మా? బురదలో పెరుగుతుంది, మురికి దాంట్లో పెరుగుతుంది, బురదలో పెరుగుతుంది, కష్టాల్లో ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా బురద, చుట్టుపక్కలంతా కూడా కష్టం, చుట్టుపక్కలంతా కూడా వేదన, చుట్టుపక్కలంతా కూడా మురికి. కానీ ఆ మురికిలో నుంచి ముత్యములాగా లోటస్ బయటకు వస్తుంది. నీవు కూడా లోటస్ లాగానే కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి ఒక లోటస్ లాగా, ఒక పువ్వులాగా మంచి పరిమళ వాసన రావాలి. నీ జీవితంలో కూడా మురికిలో ఉన్న నీవు, శ్రమల్లో ఉన్నావు నీవు, నుండల్లో ఉన్నావు నీవు, ఒంటరిగా ఉన్న నీవు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నీవు ఎదగాలి ఒక లోటస్ లాగా. ఎంతమంది అయితే నిన్ను తృణీకరించాలో వాళ్ళందరికీ నీవే దిక్కుగా మారాలి. వాళ్ళందరి ముందు నువ్వు ఒక లోటస్ లాగా, తామర పువ్వు లాగా మెలమెల మెరవాలి. కొట్టుగట్టిగా చప్పట్లో. శ్రమలు ఎవరికి లేవు, బాధలు ఎవరికి లేవు. ఇప్పుడు తామర పువ్వు మంచి వాటర్లో పెంచితే రాదంట. ఎందుకో? శ్రమల్లో నుంచి ఎదగడమే దానికి ఇష్టం. చూడండి మీరు, కష్టాలు రాగానే, బాధ రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే మనుషుల మీద ఆధారపడితే మనం ఎదగలేము. కష్టాలు తామర పువ్వుకు కూడా వచ్చినాయి, కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఎదిగింది.